హలో అమ్మ. ఇప్పుడే వచ్చా. ఓకే. ఉంటా. ఇగో ఇప్పుడే కాలేజ్ దగ్గరకు ఉన్నావు, క్యాంటీన్ దగ్గర వచ్చా. సరే. ఉండాలే అమ్మ. సరే. హాయ్ మామా, దాయన కూర్చో. అరుణ్, వచ్చిందా దేవుడా? ఏమనుకుంటున్నావురా? రౌడీ అనుకుంటున్నావేంది? ఏరా చిట్టీలు తెచ్చావా? చిట్టీలు మాత్రం తెచ్చుంటే ఒక్కొక్కడికి దిబారేరా. ఏం లేదు, ఒకటే మాట, మంచిగా ఎగ్జామ్ రాయాలంటే చిట్టీలు పెట్టకూడదు. అంటే ఇప్పుడే ఇచ్చేది మంచిగా. వాడైతే చిట్టీలు పెట్టా నాకు దొరకాలి, ఒక్కడికి ఉంటుందిరా. ఏమరా లేట్ అయింది? అమ్మయ్య, సార్ అమ్మాయితో మాట్లాడుతుంది సెట్టు. ఇదేం మంచి ఛాన్స్, ఫోన్ తీసి రాద్దాం. అమ్మో, ప్రొజెక్టర్లు ఏమంటావా? ఫోన్ ఏముందిరా, చిన్నగా కనిపిస్తుంది. ప్రొజెక్టర్ వేస్తే పెద్దగా కనిపిస్తా నీకు. ఫోన్ దొంగడా కొడక, ఏం చూస్తున్నావు? నోరు మూసుకొని రాయిగా, చాలా చూసింది. అమ్మయ్య, పేపర్ అయితే తీసుకోలేడు. అబ్బో, మస్తు రాసినవుతి. ఈ అమ్మాయిలంతా ఇంతే, ఎవ్వరు చక్కగా రాయరు. రాసినా చూపెట్టారు. ఛ, రే ఏం చేస్తున్నావురా? ఏం రాదు సార్. అరే ఏదో ఒక చెప్తా, రాసుకోరా. పెళ్ళే సార్. పెన్నేగా, తీసుకో, రాయి, స్టార్ట్ చేయి. హలో, హలో, చూడు.
అరే మామ ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నారా? బొక్కలే. నాకైతే పాస్ అవుతానో లేదో డౌటే నాకు. బాగుపడతావురా చాలా. థ్యాంక్ యూ చాలు చాలు ఎక్కువైపోయింది. ఈ పేపర్లు కూడా ఉన్నాయి ముందు ముందు. విజయ్ ఇవిటప్ నాన్న చాలా బాగా రాసిన. అప్ నెక్స్ట్ సాహితి. ఆ రోజే మొదటిసారి చూడగానే పడిపోయా. నచ్చేసింది. అప్పుడే అనుకున్నా తను నాకే. సిద్ధాంత్. థర్టీ అవుట్ ఆఫ్ 30. బాగానే రాసావరా. అది నాకు ముందే తెలుసు. అరే మామ ఆ అమ్మాయిని చూసి ఫిదా అయిపోయారా? ఏ అమ్మాయిరా? అదేరా 30 మార్క్స్ పాప. అరే మామ ఇప్పుడే వచ్చావు, అప్పుడే లవ్ ఏంట్రా? ఏమోరా మామ నా ప్రేమ అనే చెట్టుకి పువ్వు వచ్చిందిరా. మామ నువ్వు అనుకుంటావు కానీ ఆ పువ్వుకు తోటమాలు కూడా ఉన్నాడు రా. ఎవడు రాడు? అదే నా ఫ్రెండ్ రా, సిద్ధాంత్ కుమార్ అలియన్స్ సిద్ధు. అయితే ఏం చేయలేమంటావు? ఏం చేయలేం రా, కష్టం. రిస్క్ లేకుంటే లైఫ్ ఎందుకు మామ? చూసుకుందాం. వినురా. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ ఇస్తారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం రాస్తున్నావు? హలో, ఏం సారీ రాస్తున్నావు? చూడలేదు, నోట్స్ రాస్తుంటే. రా వచ్చి కూర్చో. అవును, నా పేరు తెలుసా? నా పేరు విజయ్. మరి నా పేరు తెలుసా? తెలుసులే, టాపర్ కదా. అరే విజయ్ కదరా నువ్వు? సిద్ధాంత్ మీ క్లాస్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నాం. అరే విజయ్ నీకు ఒకటి చెప్పాలి. కాదు నేను చెప్తాగా, ఆగు. అరే విజయ్ షేడ్గా పాయింట్కి వస్తున్నా. నీకు అనుకి మధ్యలో ఏం నడుస్తుందో రోజు చూస్తున్నా. క్లోజ్ ఉంటున్నారు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అసలు? నీకెందుకు బ్రో? అరే విజయ్ డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. అను నన్ను లవ్ చేస్తుంది, నేను అను లవ్ చేస్తున్నా. నువ్వు ప్లీజ్ సైడ్ అయిపో. ఎక్కువ తక్కువ చేసినావంటే ఈయనే పాతేస్తా. అను నీలవరా? అదేంటి, అను నీలవర్ అయితే నాతో ఎందుకు తిరుగుతుంది? అయినా మీరు కలిసి ఉండరు కదా ఇప్పుడు. సరే, అను నేను లవ్ చేస్తే ఎప్పుడైనా కలిసినావా? అను
సరే లేకుంటే మాట్లాడిందా? సరే అది ఫోన్ రా, నేను చూసిందా లాస్ట్ ఏం మాట్లాడుతున్నావురా? తను అది అర్థమైందా? తప్పుకుంటే నువ్వు తప్పుకో, నేను జరిగే ప్రసక్తే లేదు. బరాబర్. అరే వాడు చెప్పిన మాట ఏంట్రా, వాడు అసలే సైకోవతా. అయితే నీకుంటుంది అదే, నీకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అది నీకు విజయ్కి మధ్యలో లవ్ ఉందంట కదా? అవునా? క్లాస్ మొత్తం రూమర్స్ వస్తున్నాయి. అలాంటిదేం లేదే, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? షూరా? షూర్. ఏమైంది? మరి విజయ్ ఏంటి అలా చెప్పాడు? ఏం చెప్పాడు? మీరిద్దరు లవర్స్ అని, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారని, క్లాస్ బంక్స్ కొడతారని. ప్లీజ్ శశి, ఇది రూమర్స్ ఆపేయండి. మా ఇద్దరి మధ్యలో అలాంటిదేం లేదు. ఇది ఇక్కడితోనే ఆపేసేయండి. హాయ్ అను. Oh